నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ మధ్య ప్రాచ్యం అల్లుకల్లోలం అవుతుంది. క్షిపణుల వర్షం, బాంబుల మూత, ఇక యుద్ధం ఆగదనుకుంటున్న సమయంలో సడన్గా సీన్లోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. అసలు ఆ ఫోన్ కాల్లో ట్రంప్ ఏమడిగారో, అగ్రరాజ్యం అమెరికా కూడా చేయలేని పనిని మోదీ చేయగలరని ట్రంప్ ఎందుకు నమ్ముతున్నారు, విశ్వగురువుగా భారత్ పాత్ర ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ తెలుసు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కేవలం రెండు దేశాల సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే అంశం. అమెరికా ఎంత ప్రయత్నించినా, ఐక్యరాజ్య సమితి ఎన్ని తీర్మానాలు చేసినా యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ ఈగోలు అడ్డొస్తున్నాయి. వెస్ట్రన్ దేశాలు చెప్తే ఇరాన్ వినదు, అరబ్ దేశాల మాటను ఇజ్రాయెల్ లెక్క చేయదు. ఇలాంటి డెడ్ లాక్ సిచ్యుయేషన్లో ప్రపంచం అంతా ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి వైపు చూస్తోంది. ఆయనే నరేంద్ర మోదీ. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మోదీకి ఫోన్ చేసి సుదీర్ఘంగా చర్చించారు. ట్రంప్ మాటల్లోని సారాంశం ఒకటే: మోదీ గారు, ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి, చొరవ మీ దగ్గరే ఉన్నాయి. ఎందుకు ట్రంప్ ఇలా అన్నారో తెలుసా? ప్రధాని మోదీకి ఉన్న ఒక అరుదైన క్వాలిటీ ఏమిటంటే, ఆయన ఇటు ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటారు, అటు ఇరాన్ దేశాధినేతలతోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఇది యుద్ధాల యుగం కాదు అని మోదీ చెప్పిన మాట ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇప్పుడు అదే తరహాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్ కోరుతున్నారు. అంటే ప్రపంచాన్ని శాసించే అమెరికా కూడా భారత్ వైపు, మోదీ నాయకత్వం వైపు ఆశగా చూస్తోంది. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఒకప్పుడు మనం చిన్న చిన్న విషయాల కోసం వేరే దేశాల సహాయం కోరేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచం ఆపదలో ఉంటే భారత్ సహాయం కోసం అగ్రరాజ్యాలే క్యూ కడుతున్నాయి. ఇది కదా అసలైన న్యూ ఇండియా పవర్. మోదీకి ఉన్న పర్సనల్ బ్రాండింగ్, గ్లోబల్ లీడర్స్తో ఆయనకున్న చొరవ ఇప్పుడు భారత్ను ఒక గ్లోబల్ పీస్ మేకర్గా నిలబెట్టింది. ట్రంప్ లాంటి మొండి నాయకుడు కూడా మోదీ సహకారం కోరుకుంటున్నారంటే అంతర్జాతీయ వేదికపై మన బ్రాండింగ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చూశారు కదా, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ శాంతి దీపమై భారత్ వెలుగుతోంది. మరి మోదీ గారు ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇరాన్ ఇజ్రాయెల్ మోదీ మాట వింటాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గ్లోబల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. Mind Media, the voice of India.